హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెరుగన్నం. కొంతమంది పిల్లలకి అసలు పెరుగంటేనే ఇష్టం ఉండదు. వారి కోసం ఈ రెసిపీ ట్రై చేసి పెట్టండి. ఫస్ట్ బౌల్ తీసుకోండి. బౌల్లో బియ్యం వేసుకోండి. బియ్యం వేసుకొని 3 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకుని అందులో వాటర్ పోసుకొని 1 అవర్ నానబెట్టుకోండి. నెక్స్ట్ క్యారెట్ తీసుకోండి. క్యారెట్ని మంచిగా వాష్ చేసుకొని క్యారెట్ పొట్టు మొత్తం తీసుకొని క్యారెట్ని తరుముకోండి. తరుముకుందని పక్కన పెట్టుకోండి. గ్యాస్ స్టవ్ వెలిగించుకోండి. నెక్స్ట్ గిన్నె పెట్టుకోండి. గిన్నెలో కొంచెం ఆయిల్ పోయండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోండి. జీలకర్ర హీట్ అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకోండి, 2 రెమ్మలు. తర్వాత క్యారెట్ తురుము వేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయితే అయిపోయింది. వాటర్ పోసుకోండి. ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకోండి. ఎసరు కూడా వచ్చేసింది. అందులో బియ్యం వేసుకోండి. నానబెట్టుకున్న బియ్యం అయితే చాలా బాగా నానిపోయినాయి. నానబెట్టుకున్న బియ్యం అందులో వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా ఉడికించుకోండి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత మన రెసిపీ అయితే ఉడికిపోతుంది. మన రెసిపీ అయితే ఉడికిపోయింది. దాన్ని పప్పు గుత్తితో స్మాష్ చేసుకోండి. మెత్తగా స్మాష్ చేసుకుని దాన్ని పక్కన పెట్టుకోండి. ఇంకో బౌల్ తీసుకోండి. బౌల్లో పెరుగు వేసుకోండి. పెరుగుని స్పూన్తో మెత్తగా కలుపుకోండి, లేకపోతే చేతితో అయినా కలుపుకోండి. మెత్తగా కలిసిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న క్యారెట్ అన్నం కూడా అందులో వేసుకోండి. ఆ రెండింటిని బాగా కలిసిపోయేలా కలపండి. మీ పిల్లలకి తినిపియండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ నొక్కండి. నా వీడియోస్ మరిన్ని మీరు చూడొచ్చు.